పోలీసు వాళ్ళు, ఎస్పీఎఫ్ వాళ్ళు కానీ, సివిల్ వాళ్ళు కానీ, ఐటీబీపీలు ఎవ్వరు కూడా ఆపడానికి అవకాశం లేదు. ప్రతి నెల కూడా గ్రీవెన్స్ అంటే మీరు ఏరే ఉద్దేశం అనుకుంటే ఉండాలి. ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఆ గ్రీవెన్స్ ఇక్కడ పార్టీ ఆఫీస్లో ఫస్ట్ అందరికీ కులం మతం పార్టీలను తీసుకోవట్లేదు, అందరికీ వచ్చేసి గ్రీవెన్స్ అందరికీ తీసుకుంటున్నారు. గ్రీవెన్స్లో కలవాలి. ఇక్కడ కలవాలంటే మాత్రం ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఇక్కడ ధర్నాలు కానీ కలవడం లేదు. అయినా కొంతమంది కలవడానికి అవకాశం ఉంది. సరే మీరు వచ్చారు కాబట్టి సీఎం గారిని కలవడానికి ఏమన్నా అవకాశం ఉందా ఈ రోజు లేదని నేను కనుక్కుంటాను. అదే బాబు అమ్మ మీరు మనకు జరిగిన మొత్తం నిరాశ్రయాలుగా నిలిచిపోయినాము. దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో నిరాశ్రయాలుగా నిలిచిపోయినాము. ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని ఎమ్మెల్యే పట్టించుకోవాలండి. ఏ ఒక్క రాజకీయ కావాలి కావాలి మాకు న్యాయం కావాలి. భూబకాసురుల నుంచి మమ్మల్ని కాపాడాలి. కాపాడండి కాపాడండి. భూబకాసురుల నుంచి కాపాడండి. కాపాడండి కాపాడండి. భూబకాసురుల నుంచి కాపాడండి. We want justice. We want justice. కావాలి కావాలి. న్యాయం న్యాయం కావాలి. కావాలి కావాలి. మాకు న్యాయం కావాలి. కావాలి కావాలి. మాకు న్యాయం కావాలి. కాపాడండి కాపాడండి. భూబకాసురుల నుంచి కాపాడండి. కాపాడండి కాపాడండి. భూబకాసురుల నుంచి కాపాడండి. భవానీపురం ఆర్టీసీ సుబ్బారావు 42 ఫ్లాట్లలో నేను ఒక బాధితురాలనండి. మేము రాత్రి నుంచి రోడ్డు మీదే ఉన్నాము. నా వయసు 55 సంవత్సరాలు. ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళాం. మా వారు ఒబిసిటీ. మా వారి కొంచెం బయటకు వచ్చే లోపే వాళ్ళు బుల్డోజర్ని తీసుకొని ఏంటి ఇంకా రాజకీయ నాటకాలు వేస్తున్నారా, మా వెళ్ళండి ముందు బయటికి అని అన్నారు. మేము గబగబా బయటకు వచ్చేస్తాం. మా ఇల్లును మా కళ్ళెదురే కూల్చేస్తుంటే మా గుడ్డ తరుక్కుపోయింది. ఏం చేయాలో అర్థం లేని పరిస్థితుల్లో మేము విధంగా ఉన్నాం. సృజనా చౌదరి గారి దగ్గరికి వెళ్ళాము. మాకు ఏమీ ఇది కాలేదు. మాలాగా ఏ కుటుంబము రోడ్డును పడకూడదు. తినకు మేము ఏదో కష్టపడి ఆ స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఏదో రేకులో ఏదో ఒకటి వేసుకున్నాం. మా లాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాకు మాటలు చెప్పడానికి కూడా ఏమీ రావట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే ఆయన దృష్టికి వెళ్ళి మాకేమైనా న్యాయం చేస్తారని వచ్చాము ఇంత దూరం. 42 ప్లాట్లు భవానీపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ అండి. మేము 42 ప్లాట్లు ఓనర్లో అండి. నిన్న మా ఇళ్ళని కూల్చేసేసి మా భూములన్నీ లాక్కున్నారండి. కట్టుబట్టలతో మమ్మల్ని నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. రాత్రి అంతా కూడాను రోడ్డు మీదే ఉన్నాం పిల్లలతో కూడా. మాకు అసలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నాము. రాత్రి కూడాను సీఎం గారి దగ్గరికి వెళ్ళాము. సరే ఆ టైం అనేది కరెక్ట్ కాదని చెప్పి పంపించేశారు. మేము కూడా శాంతంగానే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు సీఎం గారికి అర్జీ పెడదామని వచ్చామండి. మార్నింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే లెటర్ తీసుకొని రమ్మన్నారని చెప్పి లెటర్ ఇచ్చేసాము. అక్కడి నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళాము. చౌదరి గారితో మాట్లాడాము. కానీ ఇంకా మాకేమీ రెస్పాన్స్ అయితే రాలేదండి. ఇంకా ఇదంతా మాకు అనవసరం అనిపించి ఇక సీఎం గారిని డైరెక్ట్గా కలుద్దామని వచ్చాము. మా బాధలు చెప్పుకొని సీఎం గారికి డైరెక్ట్గా మేము అసలు ఇంత బాధల్లో ఉండి ఇంత కష్టాల్లో ఉన్నామండి, దయచేసి మా కోసం ఒక్కసారి వచ్చి మా కూల్చేసిన ఇళ్ళని చూడండి, మాకు పరిష్కారం చూపించండి, మాకు న్యాయం చేయండి అని చెప్దామని ఇక్కడి దాకా వచ్చామండి. ఈ సమస్య తీరేంత వరకు ఈ పోరాటం అయితే ఆగదు. మా స్వార్జిత భూములు అవన్నీ పక్కా రిజిస్ట్రేషన్ భూములండి. ఇంటి పన్నులు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, లోన్లు ఉన్నవి, బ్యాంక్ లోన్లు ఉన్నవి, అంత పక్కాగా డాక్యుమెంట్తో ప్రూఫ్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అసలు ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ఎవరు? వాళ్ళే ఇదంతా చేశారు మాకు. వాళ్ళు ఏ ఆధారంతో చేశారు? వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఒరిజినల్స్ కూడా లేవు కనీసం కూడాను. వాళ్ళ ఒక ఫేక్ సొసైటీని క్రియేట్ చేసి కబ్జా చేశారండి మాది. ఇందులో ఎవరి హస్తం ఉందనేది కూడాను మీకు త్వరలో తెలుస్తుంది. సో దయచేసి నేను ఒక్కటే తెలియజేస్తున్నానండి ప్రభుత్వం వాళ్ళకు కూడాను, ఇలాంటి కష్టం అనేది ఎవ్వరికి కూడా రాకూడదండి. పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఎలా ఉంటది అనేది ఇప్పుడు మీరు కళ్ళారా చూశారు. అలాగే ఎవరు కూడాను ఇంత సాహసం చేయడానికి ఇక ఎవరు కూడా ముందుకు రాకూడదని చెప్పి అమ్మో అని భయపడేలాగా మీడియా వాళ్ళు కానీ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఇంకెప్పుడు కూడా ఎవరు పగవాళ్ళకు కూడా ఈ కష్టం వద్దు. మా అన్ని కూడా కూల్చేసి నడి రోడ్డు మీద కట్టు బట్టలతో ఉన్నాం మేము. ఇంక మాటలు రావట్లేదు. మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.